యావత్ హిందూ సమాజం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు రజాకారులు ఇదే విధంగా మహిళలపైన పిల్లలపైన అఘాయిత్యాలు చేస్తుంటే ఆ అఘాయిత్యాల నుంచి కాపాడుకోవడం గురించి వాళ్ళు ముస్లింగా మారారు. కుటుంబాలను కాపాడడం కొరకు, ఏదో లాభాపేక్ష కాదు. ఈరోజు అదే పరిస్థితి తీసుకొస్తున్నారు. హిందువులలో చైతన్యం రాకపోతే, హిందువులకు సిగ్గు రాకపోతే, నేను ముస్లింలను చంపమని అంటలేను, నేను ముస్లిం కొట్టమని అంటలేను. న్యాయం ఎట్టుంటే అటు పక్క నిల్చోండి. కాకపోతే ఒక హిందువు అన్నవాడు ప్రతిఘటించకపోతే రేపు భవిష్యత్ అనేది భార్య పిల్లలు తీసుకొని సమాజంలో తిరిగే స్వేచ్ఛ ఉండదు. ఒక హిందువు కూడా హిందువు అని చెప్పుకొని తిరిగే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే జనాభా పరంగా చూసినా కానీ వాళ్ళు ఈరోజు 3 పెళ్ళిళ్ళు 15 మంది పిల్లలు అంటున్నారు. మనం ఒకరిద్దరికి ఆపేస్తున్నాం. ఈరోజు 25 లక్షలు ఉన్న వాళ్ళు రేపు 75 లక్షలు అయిపోయిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం? భారతదేశానికి హిందువులకు భారతదేశం మూలం. ఈ మూలాన్ని మనం కోల్పోతాం. అనేక దేశాలు ఇట్లా జరిగినాయి. ఈ ప్రమాదాన్ని తెలుసుకొని హిందువులు ప్రతిఘటించి ఐక్యమై ఎక్కడ హిందూకేమో హానికరం జరిగినా ఖచ్చితంగా అక్కడ సంఘీభావంగా నిల్చోవాలి. తప్పు జరిగితే ఖండించండి. కాకపోతే ఘటనా స్థలంలో అవాంఛనీయ సంఘటన జరగకుండా మన హిందువులను కాపాడే విధంగా అందరి మధ్యలో ఒక మైండ్ సెట్ క్రియేట్ కావాలి. ఐకమత్యం రావాలి. హిందువులను కాపాడాలి, ఈ యొక్క భారతదేశం హిందూ మూలాలను కాపాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా భావించిన రోజే భారతదేశంలో హిందూయిజం అనేది ఉంటుంది. లేకుంటే ఒక దశాబ్ద కాలంలో ఖచ్చితంగా ఇది ముస్లిం రాజ్యం అయిపోతుంది.